చిన్నప్పుడు నాకేమనిపించేదంటే రోడ్డు మీద పోతుంటే 100 నోట్ల కట్ట దొరికితే మంచిగుండు, సూట్ కేసు నిండా పైసలు దొరికితే ఎంత అదృష్టమో అని అనిపించేది. కానీ ఏం చేద్దాము, ఎన్నడూ దొరికింది లేదు, నేను ఆ పైసల సూట్ కేసును ముట్టుకున్నది లేదు. అసలు నన్ను అడిగితే 1,00,000 రూపాయలను చేతిలో పట్టుకుంటేనే నాకు వణుకు కుడుతుందోల్లా, నిద్ర కూడా పట్టది. అసొంటిదోల్లా ఒకడు నోట్ల కట్టలను కాదు, గుట్టలనే ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. మరి ఆ మహానుభావునికి ఎట్లా నిద్ర పట్టిందో ఏం పాడో. పాండ్రేగా మీరు కూడా దర్శనం చేసుకుందరు గాని. ఆహా, అగ చూడురోల్లా మహానుభావుడు ఎంత ఎత్తులో ఉన్నాయో చూస్తాన్రా నోట్ల కట్టలు. అన్ని 500 నోట్లే, డూప్లికేటు కాదు, ఒరిజినల్ కడక్ కొత్త నోట్లు. ఆగ చూడురోల్లా నోట్ల కట్టల కాడ పోటు అయ్యి ఎట్లా దిగిండో. ఇంకా మరి ఇంకేమన్నా కష్టపడి రెక్కలు ముక్కలు సంపాదించినాయా అంటే అది కాదు, మంది కొంపలు ముంచిండు. లంచం లంచం లంచం, ఇదే కథ అయినది అన్నట్టు. ఈయన కళా పోషణ క్లియర్గా చెప్పలేదు కదా, చెప్తా అయితే. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ సారువారు రెవెన్యూ ఆఫీసరు, పేరు దాసరి నరేందరు. సారువారి జీవితానికి ఇంట్లున్న సొత్తుకు అసలు సంబంధం అంటే సంబంధమే లేదట. మరి ఆ సీక్రెట్ ఏందబ్బా, ఈ గుట్టల వెనుక ఉన్న అసలు గుట్టు ఏమై ఉంటదబ్బా అని ఏసీబీ ఆఫీసర్లకు అనుమానం కొట్టింది. ఒకసారి ఇంట్లో చెకింగ్ చేద్దామని పోతే ఇగో ఇట్లా ఎంకులాడిన కొద్ది నోట్ల కట్టలు వెళ్తూనే ఉన్నాయి. ఇక ఇవి చాలయని బంగారము వెండి సామాన్లు కూడా నట. ఇక ఈ నోట్ల కట్టల లెక్క తీసేటందుకు ఏసీబీ ఆఫీసర్లకు చక్కరచ్చినట్టయిందొల్లా. చేతులు గుంజి నెరీవటరు. ఇక ఇట్లా కాదని పైసలను లెక్క పెట్టే మెషిన్లు కూడా తెచ్చుకున్నారు. అవిటితోని లెక్క పెట్టే వరకు తలపానం తోకకొచ్చినట్టయిందంట. అంటే చూడు నరేందర్ సారు వారి దూకుడు ఎట్లున్నదో. ఇంకా సుట్టపోళ్ళు పాలోళ్ళ ఇండ్లల్లా చెక్కింగులు చేస్తే ఇంకా బొచ్చడు పైసలు వెళ్తాయి అని అంటున్నారు. కాదుల్లా, సర్కారు కొలువు చేసేది జనానికి సేవ చేసేటందుకు. అట్లా సేవ చేసినందుకు జనాలే పన్నులు కట్టి జీతం ఇస్తున్నారు. ఈ అచ్చే జీతం జాలదని ఇంకా గిట్లా లంచాలు తినుడు, మందిని గోస ఉట్టించుకొని కోట్ల రూపాయలు ఎన్కేసుకునుడు, ఇదేం తరిక? ఇట్లా మంది సొమ్ములతోని మేడలు మిద్దెలు కడితే ఏమన్నా బరకతుంటదా? తిన్న తిండి ఏమన్నా పేగి పడుతుందా? కథ గాని చీ. ఇన్నొద్దులు ఎట్లా నిద్ర పట్టిందో ఏం పాడో.